చికెన్ ఫిష్ ఫ్రై చేసుకున్నామండి. చాలా మంచి పీసులు అండి, చూసారు కదా, పెద్ద పెద్ద పీసులు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము, కడిగేసుకున్నాము. ఉప్పు కారం వేసి మసాలా పట్టిద్దామండి. హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకుందాము, కలిపేసుకుందాము. కొద్దిగా లెమన్ కూడా పిండేసుకున్నామండి, ఒక 2-3 డ్రాప్స్. చాలా బాగుంటుంది కమ్మగా. కలిపి పట్టిస్తామండి దీనికి, చేపలకి. కారం పట్టించాక ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి, డీప్లో. తర్వాత ఫ్రై చేద్దాము. ఒక 15-20 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై చేద్దాము. ఫిష్ ఫ్రై చేసుకుందామండి. ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసుకున్నాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక మనం హీట్ చేసుకుందాము. హీట్ అయ్యాక వేసుకుందాము ఫిష్. తవ్వ వేడి అయిపోయిందండి, ఫిష్ వేసుకుందాము. బాగా డీప్ ఫ్రై చేసుకుంటాము. మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. తిప్పేసుకుంటున్నామండి చేపలు. చూసారు కదా, బాగా ఫ్రై అవుతుంది. మెల్లగా తిప్పేస్తున్నాము. చాలా బాగుందండి చేపలు, పెద్ద పెద్ద ఫిష్. చాలా కమ్మగా ఉంది, చూస్తుంటేనే తినేయాలని ఉంది చేపలు. మీరు కూడా ఇలానే వెరైటీ డిషెస్ చేసి తినండి. చాలా బాగుందండి ఫిష్ ఫ్రై. ఊరికనే తినేయచ్చు, అంత బాగుంది. ఇంకా ఒక 2 మినిట్స్లో తీసేద్దామండి. చూద్దామండి, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, పీసులన్నీ ఫ్రై అయిపోయింది. చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ చేసేయడమే. చూసాక ఇలా అన్నీ తిప్పేసుకున్నాము. ఫ్రై అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.